అత్యంత విలువైన బహుమతి ఈ సినిమా గుర్తుపెట్టుకోవచ్చు. చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద గోవింద. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై గోమాత, జై జై గోమాత, జై తులసి మహారాణి, జై జై తులసి మహారాణి. కలియుగ యుగధర్మం హరినామ సంకీర్తన. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ గ్రామం నుంచి వచ్చారు? కమలాపురం, గోదావరి చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రతి శనివారం ఇక్కడ మీరు ఈ గుడి ఎలా దర్శనం చేసుకున్నారా? ఓకే సరే. మీరు ఇక్కడ కూడా కృష్ణ మందిరం ఉంది, ఇస్కాన్ మందిరం అంటారు. ఇక్కడ కూడా చాలా చక్కటి కృష్ణ మందిరం ఉంది. మీరు వీలు చూసుకొని ఇక్కడ మందిరం కూడా దర్శించండి. మీరు దర్శనం అయిన తర్వాత ఉచితంగా ప్రసాదం కూడా ఇస్తారు. ఇక్కడి నుంచి మీరు తీసుకెళ్ళగలిగే అత్యంత విలువైన బహుమతి ఏంటంటే హరినామ సంకీర్తన. మీరు ఎంతో భక్తిభావంతో తిరుమల దర్శనంకి వచ్చారు. సో తిరుమల దర్శనంతో పాటు మీరు ఈ యొక్క నామాన్ని, దీన్ని శివసాక్షి మంత్రం అంటారు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ నామాన్ని జపించడం ద్వారా అన్ని రకాల ఆందోళనలు తొలగిపోతాయి. తెలుగు యుగధర్మం హరినామ సంకీర్తన. సో ఈ మంత్రాన్ని మీరు మీ గ్రామాల్లో ప్రతి శనివారం, ఈరోజు శనివారం కావడం వల్ల మన మందిరంలో కూడా ఇస్కాన్ మందిరం మన సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాల యొక్క ఆశీస్సుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా నామ సంకీర్తన భక్తులు ప్రచారం చేస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇస్కాన్ తిరుపతి మందిరంలో ప్రతి శనివారం 5 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు హరినామ సంకీర్తన చేస్తారు. విధంగా బస్ స్టాండ్లోను, రైల్వే స్టేషన్లోను వివిధ ప్రాంతాలకు వెళ్ళి భక్తులు హరినామ సంకీర్తన చేస్తుంటారు. అంటే ప్రజల చేత నామాన్ని చెప్పించడం విధంగా చేస్తుంటారు. అవినీతాబాద్ పుస్తకాలు చదివించడం. ఈ విధంగా మేము మీకు చేసే విన్నపము అభ్యర్థులు ఏంటంటే మీ గ్రామంలో కనీసం ప్రతి వారానికి ఒకసారి, ప్రతి శనివారం ఆసక్తిగా ఉన్న యువకులు అందరూ ఎవరైనా సరే, పిల్లలు అందరూ కూడా గుడి దగ్గర చేరి, మీ ఊరిలో కమలాపురంలో గుడి ఉన్నాయి కదా, ఏ గుడి ఉంది? రామవారి గుడి ఉంది కదా. మీరందరూ కూడా ముందు రోజు దండోరాంటి వేస్తారు కదా, ఆసక్తిలో వస్తారు. ఆ గుడి దగ్గర నుంచి అన్ని వీధులకి వెళ్ళి ఈ హరినామ సంకీర్తన చేయడం అలవాటు చేసుకోవాలి. కలియుగంలో సులభంగా నామాన్ని జపించడం, వినడం ద్వారా మన హృదయంలో ఉన్న భక్తి భావాన్ని పెంపొందించుకోవచ్చు. ఇది చాలా సులభమైన మార్గం. ఇది దేవాలయం శ్రీకృష్ణ భగవాన్ వారు తన కలియుగ పరిశ్రమ చేసినప్పుడు బుద్ధుడు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఉపదేశం ఏంటంటే, జీవుల యొక్క పరమోత్కృష్ట ధర్మం ఏంటంటే భగవాన్ పట్ల భక్తి భావాన్ని పెంపొందించుకోవడం, భగవాన్ యొక్క ప్రేమను పెంపొందించుకోవడం. అది కలియుగంలో ఎలా సాధ్యమవుతుందంటే సరళంగా నామాన్ని ఉచ్చరించడం, వినడం ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి మరొకసారి నేను చెప్పిస్తాను, అందరూ ఉత్సాహంగా గట్టిగా చెప్పండి. చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. అందరూ, పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ కూడా చూడండి అమ్మా. వానవసం మనం ఇట్లండి, అందరూ గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మరొక 2 సార్లు గట్టిగా చెప్తారా?
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద గోవింద. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై గోమాత జై జై గోమాత జై తులసి మహారాణి. నేను ఎందుకు చెప్తానంటే ఇవన్నీ మనం పెంపొందించుకోవాలి. ఇంట్లో తులసి మొక్క ఉందా? అందరి ఇంట్లో మీరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలంటే తప్పకుండా తులసి మాత యొక్క సేవ చేయాలి. ప్రతి ఒక్కరు ఇంటి ముందు తులసి మొక్క ఉంచుకొని ఉదయం ఇంటికి కాలకూర తెచ్చుకున్న తర్వాత తులసి మొక్కకి ఒక 3 చుక్కలు నీళ్లు వేసి ఒక 4 సార్లు ప్రదక్షిణ చేసి, స్త్రీలైతే పంచ నమస్కారం చేయాలి, పురుషులైతే సాష్టాంగ ప్రణామం చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా మీరు భగవంతుని సేవ చేసే మహద్భాగ్యాన్ని తులసి అమ్మవారు ఇస్తారు. ఏదో చిన్న మొక్క అనుకోకండి, ఆమె గొప్ప భక్తురాలు. ఆ విధంగా తదియ ఆరాధన అంటారు. అంటే భగవంతుడి ప్రియమైన వారికి సేవ చేస్తే మనం భగవద్ దగ్గర అవుతాం. మీ అందరికి పొలాలు ఉన్నాయి కదా, అందరూ చాలా మంది రైతులు ఉంటారు అనుకుంటా. పొలం దగ్గర నుంచి మీరు ఆవును తీసుకురావాలంటే సులభంగా వస్తుందా? రాదు కదా. ఏం చేస్తారు? దూరం తీసుకొచ్చేస్తుంది కదా. దూరం తీసుకొచ్చేస్తే వచ్చేస్తుంది. అదేవిధంగా మీరు తిరుమలలో నుండి గోవిందం దగ్గర చేసుకోవాలంటే ఏం చేయాలి? మంచి దర్శనం కాబట్టి ఏం చేయాలి? ఆవును బాగా చూసుకోవాలి, తులసి మొక్క బాగా సేవ చేయాలి. ఎవరైతే భగవంతునికి నామ సంకీర్తన చేస్తారో వారికి సేవ చేయాలి. వైష్ణవ సేవ అంటారు. కాబట్టి భగవద్భక్తులకి మన గ్రామాల్లో ఉన్నటువంటి భక్తుల్ని సంకీర్తన చేసిన తర్వాత వాళ్ళ మంచి ప్రశాంతత పెట్టాలి. సో మీరు గ్రామాల్లో ఈ విధంగా ఒక గుడి దగ్గర చేరి ప్రతి వీధి గుండా హరినామ సంకీర్తన చేసిన తర్వాత ప్రతి శనివారం ఒక 2-3 ఇళ్లలో ఉన్నటువంటి భక్తులు శనగలు కావాల్సిన స్వామి నైవేద్యం పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరించండి. ఈ విధంగా ప్రతి గ్రామంలోనూ మనం నామ సంకీర్తన ప్రచారం చేయాలి. శ్రీకృష్ణ భగవాన్ వారు 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు అవతరించి ఈ యొక్క హరినామ సంకీర్తన ప్రచారం చేశారు. ఈ హరినామ సంకీర్తనని వారు ప్రచారం చేశారు. సో సరళమైన విధానం ఇది. నామాన్ని ఉచ్చరించడం, వినడం. ఈ మధ్య అందరికీ వచ్చు కదా. దయచేసి దీన్ని అభ్యాసం చేయండి, నేర్చుకోండి. నామ సంకీర్తన, ప్రసాద వితరణ, అదేవిధంగా ఇంట్లో భగవద్గీత మౌలిక గ్రంథాలు ఉంచుకొని శ్రద్ధగా అధ్యయనం చేసే వీటిని మనం ప్రచారం చేయాలి. ఇది మన ధర్మము. గోవులు సేవించాలి. ఇలా చేస్తే మన ఆనందంగా ఉంటాం, మన ఊరంతా కూడా చక్కగా ఉంటుంది. సరేనా? ఓకే. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. Chant Hare Krishna mantra and be happy. Jai Shri Ram, Jai Shri Krishna Bhagavan Tirumala Tirupati Dham की जय. श्री श्री वेंकटेश्वर स्वामी की जय. श्री कृष्ण भगवान की जय. इस्कॉन तिरुपति की जय. ओम नमो वेंकटेशाय.